హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ నోరూరించే కలర్ఫుల్ అయిన డెజర్ట్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మిల్క్ బ్రెడ్ని తీసుకోండి. మిల్క్ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఎర్రగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని ఉండలేమి లేకుండా కలిపేసుకోండి. కరిగిన తర్వాత 2 స్పూన్లు పంచదారని కూడా వేసేసుకుని కలిపేసుకోండి. అంచులంట తీసుకుంటూ కలుపుకోండి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ మీద వేసేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న బాదం పీసెస్ని కలర్ఫుల్ అయిన ఎండు కొబ్బరిని డెకరేషన్గా వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ బ్రెడ్ డిజర్ట్ చిల్లుడ్గా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.